హాయ్ గాయ్స్, హలో, అందరు ఎట్లున్నారు? నేను చాలా వీడియోస్ లేట్ చేస్తున్నాను, చాలా మంది అంటున్నారు. రియల్లీ గాయ్స్, టైం ఉండలేదు. అండ్ మోర్ ఓవర్ సమ్మర్ కాబట్టి ఇక్కడ చాలా మంది మేము ట్రిప్స్ వేస్తూనే ఉంటాం, సో అట్లా టైం దొరకట్లేదు. బట్ ఏ వీడియో చేసినా కొంచెం యూస్ఫుల్గా అయ్యేలాగా చేద్దామని చెప్పి కొంచెం టైం తీసుకొని మరి ఆ వీడియో కోసం కొంచెం ప్రిపేర్ అయ్యి మంచిగా చేస్తున్నా. బేసికలీ ఎందుకంటే డౌట్స్ ఉండొద్దు మీకు ఎండ్ ఆఫ్ ది డే వీడియో చూసిన తర్వాత, అంతే. సో ఇవాళ వీడియో పర్పస్ ఏంది అంటే జస్ట్ ఒక సింపుల్ డిస్కషన్, ఏదో ఒక టాపిక్ గురించి కాదు, ఏం కాదు, బట్ ఒక సింపుల్ డిస్కషన్. ఏంది అంటే, వై డూ యూ వాంట్ టు కమ్ టు కెనడా? అంటే చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడిగినారు. లైక్ యూఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? బట్ ఓన్లీ కెనడా ఎందుకు అన్న దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు కెనడా సెలెక్ట్ చేసుకుంటే అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, మీరు ఎలా థింక్ చేయాలి, దీని గురించి డిస్కస్ చేస్తాను. సో బేసికలీ మనం ఎక్కువ మాట్లాడుకునేది స్టూడెంట్స్ గురించే కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ జాబ్ పైన వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా పిఆర్ పైన వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు వస్తున్నారు. సో స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చే స్టూడెంట్స్ చాలామంది నేను ఏం చూసినా అంటే నేను చాలా మందిని ఎవరిని బ్లేమ్ చేస్తలేదు, నేను కూడా అట్లనే ఉండే. అంటే పోవాలి, డబ్బులు సంపాదించాలి. సో మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇదే మైండ్ సెట్ ఉంటుంది అనమాట ఎవరికైనా, నేను కూడా అంటున్నా. సో బట్ అది కాదు, నేను కూడా నాకు డబ్బులు సంపాదించాలని ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కష్టపడేది దానికి కాబట్టి. బట్ అది కాదు, దానికి బిఫోర్ ఇంకా చాలా ఉంటాయి. ఎట్లా సంపాదించాలి అన్నది కూడా ఇంపార్టెంట్. సో నువ్వు పార్ట్ టైం జాబ్స్ చేసే సంపాదిస్తావా? స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ అందరూ ఇంతే ఉంటారు. ఫస్ట్లో పార్ట్ టైం జాబ్స్ చేసినప్పుడు మేబీ కొన్ని పైసలు వాళ్ళకి కొన్ని పైసలు కనిపించినప్పుడు అనిపిస్తుంది, అరే పైసలు వస్తున్నాయి కదా కాబట్టి పార్ట్ టైం జాబే చేసేద్దాం, ఇక దీని నుంచి ఇండియాకి అమౌంట్ పంపించండి, అది అంత మ్యాటర్ కాదు. బట్ ఒకటి, మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు స్టూడెంట్స్ అయితే, కానీ ఫస్ట్ 2 years మీకు ఆ మోటివేషన్ ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ 2 years ఆ మోటివేషన్ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ అందరు చేస్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు. సో మీకు ఆ మోటివేషన్ ఉంటుంది ఫస్ట్ 2 yearsలో. కానీ ఆ పార్ట్ టైం జాబ్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. పార్ట్ టైం జాబ్స్ మీరు లైఫ్ లాంగ్ చేయలేరు, రైట్? సో లైఫ్ లాంగ్ చేయలేరు కాబట్టి నేను అందుకనే చాలామంది నాకు లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే మన కామెంట్స్లో కానీ డౌట్స్ అడుగుతున్నప్పుడు పార్ట్ టైం మీద సంపాదించలేమా అనుకుంటే, అంటే అది ఇంపార్టెంట్ కాదు కదా. పార్ట్ టైం మీద సంపాదించలేం కాదు, చాలా ఉంటాయి. చాలామంది అడుగుతారు 20 hours వర్క్ చేయొచ్చా, ఇంకెక్కువ వర్క్ చేయలేమా అంటే, ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చెయ్యొచ్చు మీరు అనుకుంటే, కానీ అట్లా నువ్వు చేసుకుంటా నీ స్టడీస్ డిస్టర్బ్ అయ్యింది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరు ఒక ప్రొఫెషనల్ జాబ్ రావాలి ఆఫ్టర్ స్టడీస్ అని అనుకుంటే, మీరు ఎప్పుడు ఈ కంటిన్యూస్గా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా ఉంటే, మీరు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఎట్లా వస్తుంది? సో ఇది ఒక్కటి ఆలోచించుకోండి. మీరు కెనడాకి వచ్చే ముందు ఏంటంటే, మేక్ యువర్ మైండ్ క్లియర్. నేను కెనడాకి వెళ్ళి ఏం చేయాలి, ఒక ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 2 yearsలో నేను ఫీజు కట్టేది ఉంటుంది కాబట్టి, సో నేను పార్ట్ టైం జాబ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ 2 yearsలో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్టడీస్ పైన వచ్చినారు, కొంతమంది అడుగుతున్నారు నా ఫీల్డ్లో జాబ్స్ ఉంటాయా. ఇప్పుడు నేనైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం వచ్చినా కాబట్టి మోస్ట్లీ నేను దాని సైడే ఆలోచిస్తాను, నేను దాని సైడే రీసెర్చ్ చేస్తాను. నాకున్న సర్కిల్ కూడా, నెట్వర్క్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో నేను దానిపైన ఓపెన్ చేసి చాలా వెబ్సైట్స్లలో సెర్చ్ చేసి, ఓపెన్ చేసి, చదివి, రీసెర్చ్ చేసి తెలుసుకుంటాను దీనిపైన ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి అని చెప్పేసి. మీరు కూడా అంతే చేయండి. మీరు తీసుకున్న ఫీల్డ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఒక కంట్రీ కాబట్టి, కంట్రీలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కంపారేటివ్లీ సాఫ్ట్వేర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాజ్ నార్త్ అమెరికా కంప్లీట్లీ ఆపరేట్స్. చాలా మోస్ట్ ఆఫ్ ద నార్త్ అమెరికా ఎంప్లాయ్మెంట్ ఐటీ సైడ్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా అని వేరే ఫీల్డ్స్ ఉంటాయి. సో మీరు ఇది ఆలోచించుకోండి ఇండియా నుంచి వచ్చే ముందు. పార్ట్ టైం జాబ్స్ లైఫ్ కాదు. సీరియస్లీ చెప్తున్నాను నేను, పార్ట్ టైం జాబ్స్ లైఫ్ కాదు. ఫస్ట్ 2 years మీకు మోటివేషన్ ఉంటుంది, దాని తర్వాత ఉండదు. సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, పార్ట్ టైం జాబ్స్ మీ ఫీజు వరకే కట్టుకోండి, ఏం కాదు. ఫస్ట్ 2 years ఇంటికి డబ్బులు పంపకపోతే, దాని తర్వాత మంచి జాబ్ వస్తే చాలా పంపొచ్చు. సో 2 years, ఒకవేళ 2 years ఎడ్యుకేషన్ ఉందనుకో, స్టడీస్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ వస్తుంది. వర్క్ పర్మిట్లో మీరు ఒక 1 year జాబ్ చేసుకోగలిగితే మంచిగా, అంటే ప్రొఫెషనల్ జాబ్ చేసుకున్నారనుకోండి, మీకు పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది.
అంటే ఇవన్నీ ఆలోచించుకోండి వచ్చే ముందు. వర్క్ పర్మిట్ ఉంటుంది, పిఆర్ ఉంటుంది. నేను ఈ వర్క్ పర్మిట్, పిఆర్ గురించి మంచి వీడియోస్ తీస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు వరీ అవ్వకండి. కానీ ఫస్ట్ స్టూడెంట్స్ కాబట్టి ఇంతే ఆలోచించండి. నేను స్టూడెంట్స్ చదువుకోవాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి, దాని తర్వాత నా స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు వర్క్ పర్మిట్ వస్తుంది. సో నా ప్రొఫెషనల్ జాబ్కి సంబంధించింది దాని గురించి ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఇక్కడ వరకు ఆలోచించండి. నేను వేరే వీడియోస్ కూడా తీస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, అంతే, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీరు క్లియర్ అవ్వండి అని చెప్తున్నా. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? డబ్బులు కానే కాదు, అస్సలు కాదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అయితే. సో ఇది ఒక్కటే, నేను మీకు ఇది ఒకటే క్లియర్ చేయడానికి ఈ వీడియో తీసినాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సంపాదించలేమా వచ్చి. బట్ దట్ ఈజ్ నాట్ ద పాయింట్. మీరు వచ్చిన తర్వాత ఇంకా ప్రొఫెషనల్ జాబ్ సర్చ్ అంటే చెప్తున్నా కదా, అంటే మీకు కావాల్సిన ఫీల్డ్లో మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ కెనడాకి ఎక్స్పీరియన్స్తో వస్తే ఎట్లుంటుంది, ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే ఎట్లుంటుంది. నా సజెషన్ ఏంటి అంటే, ఇండియాలో ఒకవేళ మీకు స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిందే అనుకోండి, సో ఇట్స్ బెటర్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని రండి ఇక్కడికి. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. జాబ్ వచ్చినా సరే మీరు వదిలేసి రాకండి. ఇండియాలో ఒకవేళ జాబ్ వస్తే ఒక 2 years జాబ్ చేయండి. 2 years జాబ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇక్కడికి రండి. అప్పుడు మీకు చాలా వాల్యూ ఉంటుంది. మీ రెజ్యూమేకి చాలా వెయిట్ ఉంటుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. నేను పార్ట్ టైం జాబ్స్ చేసి సంపాదిస్తా అని అనుకోవడం చాలా తప్పు. అట్లా అనుకుంటే మీరు ఎన్ని రోజులు చేస్తాను నా పార్ట్ టైం జాబ్ అని కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, వేరే కంట్రీస్కి ఇంకా కెనడాకి డిఫరెన్స్ ఏంది? సో డిఫరెన్స్ ఏంది అంటే, నేను ఇప్పుడు జనరలీ మనం వాళ్ళందరూ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇప్పుడు కొత్తగా అంటే లాస్ట్ ఒక 2 years నుంచి కెనడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే కెనడాకి ప్లాన్ చేస్తున్నారు అంటే ఐ విల్ సే దట్స్ అ గుడ్ కాల్. ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కెనడా ఈజ్ గ్రోయింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ స్టేటస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుండొచ్చు. యూఎస్లో అయితే ఉంటుంది, ఆస్ట్రేలియా గురించి నాకు తెలియదు. బట్ అక్కడ పిఆర్ రావడం కొంచెం కష్టం అంట. అదే కెనడాలో అయితే కొంచెం ఈజీ కంపారేటివ్లీ. అంటే మీరు ప్రాపర్గా మంచిగా ప్లాన్ చేసుకొని ఓ జాబ్ తెచ్చుకోవడానికి మేనేజ్ చేసినారు అనుకోండి. సో మళ్ళీ అప్పుడు తర్వాత ఐఎల్స్ రాయాలి జాబ్ వచ్చిన తర్వాత. అది జనరల్ ఐఎల్స్ ఉంటుంది. సో ఆ స్కోర్ కొంచెం మంచిగా వస్తే మీకు పాయింట్స్ రీచ్ అయిపోతాయి. అండ్ అది పిఆర్కి ఈజీ అవుతుంది. నేను చెప్పినట్టు వర్క్ పర్మిట్ అండ్ ఐఎల్స్కి వేరే వీడియో చేస్తాను. సో వేరే కంట్రీస్కి అండ్ ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు స్టేటస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కెనడాలో మీకు ఫ్రీ హెల్త్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు లెట్స్ సే వర్క్ పర్మిట్ వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ స్టడీస్ వర్క్ పర్మిట్ 3 years ఉంది అనుకోండి, 2 years వాళ్ళకి. ఆ 3 years మీకు ఇక్కడ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది 3 years. సో ఫ్రీ ఉంటుంది అనమాట హెల్త్ కూడా. మీరు ఎలాంటి సర్జరీ అయినా సరే చేయించుకోవచ్చు, నార్మల్ చిన్న విజిటింగ్ నుంచి సర్జరీ వరకు. సో ఇలాంటివి ఉంటాయి కెనడాలో. సో అదే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఇది. అయితే దాని తర్వాత ఒకవేళ మీకు 2 years స్టడీస్ ఉందనుకోండి, మీరు 2 years స్టడీస్ తర్వాత మీరు వర్క్ పర్మిట్ అప్లై చేస్తే 3 years వస్తుంది. 1 year స్టడీ చేసిన వాళ్ళకి వర్క్ పర్మిట్ అప్లై చేస్తే 2 years వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ వర్క్ పర్మిట్ 3 yearsలో మంచిగా ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోగలిగితే, ఒక 1 year or 1.5 year ఎక్స్పీరియన్స్, కెనడా ఎక్స్పీరియన్స్ ఆ వర్క్ పర్మిట్లో మీరు తెచ్చుకోగలిగితే మీకు పిఆర్ అప్లికేషన్ చాలా ఈజీ అవుతుంది. పిఆర్ ఇప్పుడు డే బై డే పాయింట్స్ పెరుగుతున్నాయి. సో మీరు కంటిన్యూస్గా పార్ట్ టైమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్పుడు జాబ్ సెర్చ్ కోసం కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకనే స్టడీస్ టైం నుంచే ప్లాన్ చేసుకోండి మంచిగా, అంతే. అప్పుడు మీకు పిఆర్ ఈజీ అవుతుంది. అండ్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నేను వర్క్ పర్మిట్ గురించి అండ్ పిఆర్ గురించి ఎట్లా అప్లై చేసుకోవాలో చాలా క్లియర్గా మంచిగా చెప్తాను. మీరు దాని గురించి ఆలోచించకండి. ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. అండ్ వర్క్ పర్మిట్, పిఆర్ గురించి నేను ఇంకొక మంచి వీడియోస్ చేస్తాను. అవి వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ప్రొఫెషనల్ జాబ్ గురించి అంటున్నా, పార్ట్ టైం కాదు. సో మీ కోర్స్కి సంబంధించినవి ఏవైనా ఇండియాలో ఫస్ట్ కొంచెం సర్టిఫికేషన్ ట్రైనింగ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. అమీర్పేటలో పోతే చాలా దొరుకుతాయి. అట్లాంటివి నేర్చుకొని రండి. నేర్చుకుంటే అది తప్పేం కాదు కదా, మీకే ఉంటుంది, లాస్ట్కి మీకే హెల్ప్ అవుతుంది. వన్ మోర్ థింగ్, సర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేషన్స్కి వాల్యూ ఎక్కువ. సో ఇట్లాంటివి ముందు నుంచే మీరు కెనడాకి వస్తున్నా అంటే ఇది ప్రిపేర్ అయ్యి రండి, అంతే. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్
ఇంతే ఇవాళ నేను ఓన్లీ డిస్కషన్ గురించి చెప్పాలని ఈ వీడియో తీశాను. అండ్ మీకు ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు అందరికీ రిప్లై ఇస్తున్నాను, అలాగే ఇస్తాను. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను. అండ్ వీడియోస్ లేట్ చేస్తానేమో కానీ ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, and I'll keep sharing this valuable information. Thank you.